M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో 5 పడకల డయాలసిస్ కేంద్రం ఏర్పాటు నేడు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఆదివారం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ చేతుల మీదుగా 5 పడకల డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాలూకా వ్యాప్తంగా ఎంతో మంది డయాలసిస్ పేషెంట్లు డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్నారని, చికిత్స నిమిత్తం దూర ప్రాంతాలైన నిజామాబాద్, నిర్మల్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ప్రాంతీయ ఆసుపత్రిలో ఈ సేవలు కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం నూతన మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, ఆసుపత్రి సిబ్బంది, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. taking 25 पेशेंट अपन डायलिसिस कर सकते हैं डेली 24 आवर्स। और उसके बाद ये जो प्लांट है 80 लाख का है। और यहाँ ब्लड बैंक हो गया, डायलिसिस सेंटर हो गया, और MRI CT स्कैनिंग भी लाने के बाद वो भी फैसिलिटीज उधर पब्लिक के वास्ते सेवा करने के वास्ते वो भी लाने का मैं सबसे बात कर रहा हूँ, उन्होंने देने का वायदा किया है, वो भी पूरा करेंगे। और हॉस्पिटल में अच्छी से अच्छी सुविधा देके टैबलेट्स रन दो, मेडिसिन रन दो, डॉक्टर 24 आवर्स रन दो, पूरी सुविधा देने के वास्ते मैं कोशिश करूँगा। ఒక శుభవార్త, ఈ రోజు నుంచి ఇక్కడ కిడ్నీ పేషెంట్ డయాలసిస్ చేయడానికి నిజామాబాద్, నిర్మల్ వెళ్ళేవారు. ఈ రోజు నుంచి వైశాఖపట్నం ఏరియా హాస్పిటల్లో మన డయాలసిస్ స్టార్ట్ అయింది. 5 బెడ్స్తోనే మనం స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 25 పేషెంట్లు డైలీ మనం డయాలసిస్ చేసుకోవచ్చు. అదేవిధంగా వైఎస్ఆ హాస్పిటల్లో ఏ సౌకర్యాలు కూడా లేకున్నా అన్ని విధాలుగా నన్ను వైఎస్ఆ ప్రజలు భారీ మెజార్టీ గెలిచిన కాదు, నేను ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం కాపాడడానికి ప్రయత్నిస్తున్నాను. ఏదైతే ఇది ఏరియా హాస్పిటల్ ఉంది, ఆ ఏరియా హాస్పిటల్ మార్చేసి నేను మొన్ననే అసెంబ్లీలో మంత్రి గారితో మాట్లాడాను. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేయడానికి నా జాగ్రత్త. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయిపోతే వెటర్నరీ డిపార్ట్మెంట్ వేరే అయిపోతుంది. ఆల్ ఫెసిలిటీస్, ఆల్ స్పెషలిస్ట్ కోసం మన ప్రజలకు మన సౌకర్యాలు కలుగుతాయి. నేనైతే ఏదైతే మేనిఫెస్టోలో కోరుకున్నాను, ఆరోగ్య వైద్య విషయం కానీ, విద్యా విషయం కానీ, ఎడ్యుకేషన్ విషయం కానీ, తెలంగాణ విద్యా విషయం కానీ 5 సంవత్సరాలు ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా నా ఛాయాశక్తితో ఈ డెవలప్ చేయడానికి సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. హాస్పిటల్లో ఇంతకుముందు ఏమన్నా జరిగిండొచ్చు, కానీ ఇక్కడి నుంచి డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, శానిటైజేషన్ కానీ ఏ విధంగా కూడా తప్పు జరిగితే నేను క్షమించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ సాయంతో అనుకోండి. బైంసాకి గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు శ్రీ రామారావు పటేల్ గారు ఈరోజు వారు మన హాస్పిటల్లో
మరి కిడ్నీ పేషెంట్లకు అవసరమైనటువంటి 5 పడకల డయాలసిస్ యూనిట్ని ఈరోజు ప్రారంభించారు. అదేవిధంగా ఇక్కడి నుంచి వచ్చి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఆరో ప్లాంట్ని కూడా వారు ఈ రోజు ప్రారంభించారు. ఇది చాలా సంతోషకరము. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ డయాలసిస్ పేషెంట్లు అంటే దాదాపు అది ఒక్క రోజుతో పోయేది కాదు, కంటిన్యూస్గా డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు వారు నిజామాబాద్, నిర్మల్, హైదరాబాద్ ఎక్కడెక్కడనో పోయి వాళ్ళు ప్రతిసారి వెళ్ళినప్పుడు అప్ అండ్ డౌన్ ఛార్జెసే కానీ అక్కడ ఒక్కసారి ప్రైవేట్లో చేయించుకోవాలంటే 3,000 నుంచి 4,000 వచ్చేది. మరి ఆ ఖర్చులు ఇప్పుడు మన దగ్గరనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆరోగ్యశ్రీలో మరి సార్ గారి యొక్క చేతుల మీద ప్రారంభమైనందుకు చాలా సంతోషకరం సార్. మీరు చెప్పినట్టు మా దాంట్లో చిన్నపాటు లోపతపాలు ఉంటే వాటిని మేము కరెక్ట్ చేసుకొని పబ్లిక్ సర్వీస్ ఇవ్వడానికి ఇటు డాక్టర్సే కానీ, నర్సింగ్ స్టాఫే కానీ, పారామెడికల్ స్టాఫే కానీ మేమందరము నిర్మాణంగా కష్టపడతాము. మరి ముఖ్యంగా ఈ కిడ్నీ ప్రాబ్లం వచ్చి బాధపడే కంటే కిడ్నీ ప్రాబ్లం రాకుండా మనము కిడ్నీని ఏ విధంగా కాపాడుకోవాలి అంటే రెగ్యులర్గా మనము మన దగ్గర ఉన్నటువంటి డాక్టర్స్ని, ఫిజిషియన్స్ మన దగ్గర ఉన్నారు, ఆ మేడం కలిసి ఏ విధంగా బీపీ ఉన్నదా, మరి ఇంకేమన్నా ఈ ఒక హై పెయిన్ కిల్లర్స్ వాడడంతో కానీ ఇట్లా చిన్న చిన్న రీజన్స్ ఉంటాయి. వాటిని మనం కరెక్ట్ చేసుకొని కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత బాధపడే కంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి వైద్యుల సలహాలు తీసుకోవాలని చెప్తూ మరి అదేవిధంగా సార్ చెప్పినట్టు మేము అన్ని ఫెసిలిటీస్లో కూడా డెవలప్మెంట్ చేసుకొని సార్కి మేము వారి యొక్క ఎప్పటికప్పటికి వారి యొక్క మేము సలహాలు తీసుకుంటూ హాస్పిటల్ ఇంకా డెవలప్ చేస్తామని చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలకు నమస్కారం చెప్తూ